పలుకుతాడు అన్న నమ్మకం మనకు లేదు కాబట్టి మనం పిలవటం లేదు, ఆయన పలకటం లేదు. పలుకుతాడన్న నమ్మకం ఉన్నవాడు, పరమ భక్తులుగా ఉండేవాడు ఎంతోమంది ఆ భగవంతుడితో పలకరించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఆ భగవంతుడిని పూజించుకుంటున్నారు, నిజంగా నమ్ముతున్నారు. వెంకటేశ్వర స్వామి ఎంతమందితో ఆ శ్రీనివాసమూర్తి, ఆ వైకుంఠవాసులు ఎంతమందితోనో మాట్లాడినట్టు చరిత్ర ఉంది. కృష్ణ భగవానులు కూడా ఎంతమందితో విగ్రహ రూపంలో వాటి మాట్లాడినట్టు చరిత్రలు ఉన్నాయి. మరి పాండురంగడు భక్త విజయంలో చాలామంది భక్తులు ఉన్నారు. ఆయన భక్తులు, ఆ భక్తులందరితో ఆ భగవంతుడు మాట్లాడటం, వాళ్ళతో కూర్చొని భోజనాలు చేయటం, వాళ్ళతో విహరించటం, వాళ్ళకు కావాల్సిన పనులు చేయటం, ఇలా చరిత్రలో ఉన్నాయి కదా. మరి వాళ్ళందరితో పలికినాడు పాండురంగ అవతారంలో. మరి అది కూడా విగ్రహమే కాదు. మనం పండు క్షేత్రం పోతున్నాం, మరి మనతో పలవటం లేదు. భద్రాద్రి రాముల వారు రామదాసుతో పలికినాడుగా, రామదాసు ప్రత్యక్షం అయినాడుగా, రామదాసుని చెరసాల్లో నుంచి విడిపించాడుగా, ప్రత్యక్షం అయినాడుగా, మోక్షం ఇస్తానన్నాడుగా. మరి మనందరం పోతున్నాం, మరి మనందరంతో పలకటం లేదే అని అంటే, రామదాసుకి ఆ విగ్రహమూర్తి అయిన శ్రీరామచంద్రుడు పలుకుతాడన్న నమ్మకం ఉంది, పలికినాడు. మనకు ఆ నమ్మకం లేదు, పలకలే. అందుకని దేవుడు లేడు అనుకుంటే సరిపోతుందా? మరి మన తల్లిదండ్రులను కూడా అలాగే విగ్రహాలుగా పెట్టి పూజించుకొని ప్రార్థన చేస్తే పలుకుతారా మంత్రం? పలకరు. ఎందుకని? వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళు సావని వాళ్ళు. ఇదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి వాళ్ళను మనతో పాటు పోల్చుకోవడం చాలా ఎంత హీనదశో, మన మనస్సు ఎంత సంకుచితమైందో అర్థం చేసుకోలేకపోతున్నాం. చాలామంది అలానే అనుకుంటున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు, మనం చచ్చిపోతున్నాం, వాళ్ళకి మనకు తేడా ఉందలే. ఆ మహాత్ముడు అన్నారు, ఏదో ఆయన ఉండరన్నారు, ఏదో అది చేశాడు ఇది చేశాడు అని అంటున్నారు. ఇప్పుడు ఏముంది? ఏమీ లేదు అనుకుంటున్నాం. మరి షిరిడి సాయిబాబా ఆయన చెప్పినాడే, నా భక్తులకి నా సమాధి నుండే నేను సమాధానం ఇచ్చేదాం అన్నాడు. అలాగే ఇప్పటికీ అప్పటికి జరుగుతూనే ఉంది కదా, భక్తుల అనుభవాలు ఉన్నాయి కదా. అందుకనే ఆ షిరిడి సాయిబాబా గుళ్ళు దేశంలో ఊరు పల్లె వాడవాడ వెలుస్తూనే ఉన్నాయి. ఎందుకని? పిలిస్తే పలికే దైవం. చచ్చిపోయిన వాడైతే ఎలా పలుకుతాడు? శరీరమే లేదనుకోవటమే కానీ, మరి జ్యోతి స్వరూపుడై ప్రేమ స్వరూపమే వరకు శరీరంగా ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళు, మా ఆత్మలు. మరి గొలగముడి వెంకయ్య స్వామి కూడా ఇప్పటికీ కూడా పిలిస్తే పలుకుతున్నాడని ఆ భక్తులు చెబుతూనే ఉన్నారు. బాధలు దీవిస్తున్నారు, మమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ భగవంతుడే మమ్మల్ని కాపాడుతున్నాడు. మాకు ఇలా ప్రత్యక్షమయ్యాడు, అలా ప్రత్యక్షమయ్యాడు అని చెబుతూనే ఉన్నారు. మరి ఎందుకని? వాళ్ళు చచ్చినారా? చావలే. బ్రహ్మంగారు కూడా అలాంటి వాడి. మరి అలా కాకుండా ఈ యథమ మనస్సుకి సరిపడినట్టుగా మనం మాట్లాడుకోవడం, మనకు మనమే తృప్తి పడేటట్టుగా మాట్లాడుకోవడం అనేది ఎంత హీనదశ
ఆలోచించుకొని అలా కాకుండా మహాత్ముల్ని చిన్నచూపు చూడకుండా, చిన్న చూపుతో కూడా చూడకుండా భగవంతుడితో సమానంగా. కానీ జీవన్ముక్తుడైన పురుషుడు త్రిమూర్త్యాత్మిక స్వరూపుడని చెబుతున్నాడు. అంటే త్రిమూర్తులు ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సర్వదేవతలు, సర్వ జీవరాశులు, 84 లక్షల జీవులు, 14 లోకములు ఏ శక్తిని ఆధారం చేసుకొని ఉన్నాయో, ఏ శక్తిలో నుంచి ఈ జగత్తంతా ఉద్భవం అయిందో, ఏ శక్తిలో నుంచి ఈ మాయ ఈ జగత్తును ఉద్భవం చేసిందో, ఏ శక్తిని అంటిపెట్టుకొని, ఏ శక్తిని ఆధారం చేసుకొని, ఏ శక్తిని తాను తీసుకొని, ఏ శక్తి చేత ఈ జగత్తునంతా సృష్టించిందో, పోషిస్తుందో, లయింపజేస్తుందో, ఈ మాయ దేని గుండా ఆధారపడిందో, ఈ ప్రకృతి దేన్ని ఆధారం చేసుకొని ఇలా ఆడిస్తుందో, వీటన్నిటికీ అతీతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ శక్తి అంటున్నారు. అదే మహాత్ముల స్థానం, అదే మహాత్ముల స్వరూపం. జీవన్ముక్తుల యొక్క స్వరూపం ఆ పరబ్రహ్మ శక్తి, ఆ పరబ్రహ్మ స్వరూపులే ఈ మహాత్ములు అనేది గుర్తించాలి మనం. అయితే గుర్తిస్తే సరిపోతుందా అనుకోవడం కాదు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా ఈ జీవన్ముక్తులుగా ఉండే మహాత్ముల స్వరూపం అదే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే. వాడు కారణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉందో అదే ఈ మహాత్ముల నిజస్వరూపం. ఈ జగత్తంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళ కను సన్నల్లోనే ఉంది. అదే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ మనలాగా జీవులని చనిపోయాలని అనుకోవటం చాలా సంకుచిత స్వభావం అవుతుంది. ఇక్కడ ఏక భావం నాగుభావం పోల్చుకున్నట్టుగా ఉంటుంది. ఇది చాలా అజ్ఞానం అవుతుంది. కాబట్టి మనందరం కూడా మహాత్ముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి విషయంలో కానీ, మహాత్ముల విషయంలో కానీ, మరి గురుమూర్తుల విషయంలో కానీ చాలా జాగ్రత్తగానే మనం ఆలోచించాలి. తెలియకపోతే గమనం ఉండాలి, తెలిస్తే ఆరాధించాలి, తెలుసుకోదలుచుకుంటే తెలుసుకోవాలి. ఈ విధంగా మనం సాధించుకోవాలి. లేదు అవసరం లేదనుకుంటే గమనం ఉండటమే. కానీ సంకుచిత భావంతో మాత్రం ఆలోచించకూడదు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే జీవుడుగా వచ్చినటువంటి జీవులు పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి వాడు ఎంతో భక్తి శ్రద్ధలతో చౌపుట్టుకుని తప్పించుకుందామని, బ్రహ్మత్వాన్ని పొందుదామని ఆ మహాత్ముల దగ్గర చేరి వాళ్ళనే భగవత్స్వరూపులుగా భావించి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని వాడు ప్రార్థన చేసుకున్నారు. గురువే బ్రహ్మదేవుడు, గురువే శ్రీ మహావిష్ణువు, గురువే శ్రీ సదాశివుడు, ముగ్గురు మూర్తుల స్వరూపమే గురువు, అటువంటి గురువే జీవన్ముక్తుడు అని వాళ్ళు ఆ గురువుని ఆ విధంగా గురు ప్రార్థన చేసుకుంటూ, ఆ గురువుని పూజించుకుంటూ, వాళ్ళు చెప్పిన దాన్ని సాధన చేసుకొని ఈ పరమభక్తులు జ్ఞానులుగా ఉండేవాళ్ళు కూడా ముక్తి పొందుతున్నారు. మనం కూడా ఆ కోవకు చెందిన వాళ్ళమే. కానీ అలా ఆలోచించటం లేదు. అయితే ఇప్పుడు ఈ మాయ మనల్ని కొప్పు పట్టుకొని ఆడిస్తుంది. దీనికి లొంగిపోయాం. అది చెప్పినట్టే మనం వింటున్నాం. అందులోనే మనకి ఇన్ని గుణాలు, తెలిసి తెలియని గుణాలు, వాటినే మనం పాటిస్తున్నాం. ఏ గొప్పగా కూడా తలుచుకుంటున్నాం. ఇది ఎంత హీనస్థితో. కానీ మృత్యువుని ఎవరు కూడా కనుగొట్టడం లేదు.
ఈ మృత్యు మన జుట్టు చేత పట్టుకొని ఆడిస్తున్న మనల్ని ఎప్పుడో ఒకనాడు మింగేస్తుంది, ఆకలైనాడు అనేది మనం గుర్తులేదు. వాస్తవంగా ప్రతి ప్రాణి కూడా భూలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ, పాతాళలోకంలో కానీ నివసించటం లేదు. మృత్యువుకు మనం నివసిస్తున్నారు. కాలుని కరాళ వదనంలో ఆశీర్వదై ఉన్నాం. ఈ మృత్యు అనే కాలుని ముఖం ఎదుటిగానే ఉన్నాం మనం. ఆయన ఆ మృత్యు అనేది మింగటానికి ఎప్పుడూ నోరు తెరుచుకునే ఉంటాం. ఇక కథలో ఇంకా ఏమి జరిగిందో చూద్దాం. మరి పురుగు వెనుక కప్ప, కప్ప వెనుక పాము, ఈ పాము వెనుక నెమలి. పురుగు ముందుంది, దాన్ని మిగటానికి కప్ప నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. ఆహా, ఇటువంటి పురుగు నేను ఎప్పుడు చూడలేదు, ఇటువంటి ఆహారం నాకు దొరకలేదు, నా జన్మ తరించింది, నేను ఆనందపడతాను, సంతోషపడతాను, ఇంతకు మించిన ఆనందం నాకు లేదని నోరు తెరుచుకొని ఈ పురుగు దగ్గరికి పోతా ఉంది కప్ప. ఈ కప్పను చూసి వెనకమాల పాము దీన్ని మింగుదాం, అబ్బా నాకు బాగా దొరికిందిలే అని ఈ పాము సంతోషపడుతూ ఈ కప్ప వెనకెడితిపోతుంది పాము. ఈ పాము వెనకెడితే నెమలి, ఆహా ఇవాళ నాకు కమ్మటి ఆహారం దొరికింది నాకు పాము అని ఈ నెమలి వెనకెడితే దాని వెనకెడితిపోతుంది. కానీ ఈ నెమలి వెనుక బోయవాడు ఒకడు పోతున్నాడు. ఆహా, ఈ నెమలి పాము మీద కనుబడింది, నన్ను చూడలేదులే, ఇవాళ ఈ నెమలి నా చేతి చిక్కింది, నా పంట పండిందని బోయవాడు దాని వెనకెడితిపోతున్నాడు. ఈ ప్రకారంగా ఒకదాని వెనుక ఒకటి మరి ఈ విధంగా పోతానే ఉన్నాడు. ఎదుటి దానిని చంపిన ఈ ప్రయత్నాలు ప్రతి ఒక్కటి ఇలానే ఉంది. వెనుక ఏం జరుగుతుందో ముందున్న దానికి తెలియదు. సాక్షాత్ మృత్యుదేవత అన్నిటికీ వెనుక కాచుకొని ఉన్నాడు. ఆ సంగతి ఆ ప్రాణులకు తెలియలేదు. ఒక్కొక్క క్షణంలో అవి అన్నీ కూడా మృత్యుదేవతకు బలికానున్నాయి. కానీ ఆ విషయము ఎరగకుండా ఆ దౌర్భాగ్య జీవులన్నీ కూడా ముందున్న భోగ్య వస్తువునే దాని మీదనే దృష్టి పెట్టి దాని మీదనే ఆశ పెట్టుకొని ఒక్కొక్కటి పోతూ ఉన్నాయి. శ్రేయకారములకు జీవులు, శ్రేయకాములకు జీవులు ఈ పంచభౌతిక కాయంపై విశ్వాసం పెట్టుకొని దాని యొక్క క్షణికత్వాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా మృత్యు అనేది మనం ఎరిగిడుతూ వస్తూనే ఉంది. ముందున్న దాన్ని చూసి మనం పరిగెత్తుతున్నాం. వెనక మృత్యు కాచుకొని ఉంది అనేది ఒక్కడం కూడా జ్ఞాపకం చేసుకోవటం లేదు. కానీ ఇలా జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నారు ఇక్కడ. జ్ఞాపకం అయితే కబళించి వేయటానికి సదా సన్నద్ధమై మృత్యు మన వెనకాలనే ఉందన్నది తెలుసుకొని ఎదుట ఉన్నటువంటి ప్రాపంచిక భోగ్య వస్తువుల్ని వదిలిపెట్టి వైరాగ్యం కలిగి దృష్టిని శాశ్వత పరమాత్మపైనే నిలిపి శీఘ్రంగా కేంద్రీకరించి వివేకానందులచే సచ్చిదానంద పరమాత్మ రూప స్వస్వరూపమును సాక్షాత్కరించుకోవడం ద్వారా మృత్యువును జయించి వైచి అమరులై అక్షరులై అవ్యయులై నిలవాలి. వివేకం అన్నిటి మీద వివేక జ్ఞానం కలిగి ముందర ఉన్న వస్తువుల మీద ఆశ వదిలిపెట్టి వెనక ఉన్న మృత్యువును చూచి భయపడి మృత్యువును తప్పించుకున్నాం. ఈ వస్తువుల కోసం మనం పరిగెత్తినామంటే వెనక మృత్యువు మనల్ని మింగేస్తుందని ముందరున్న ఉద్భాగ్య వస్తువును వదిలిపెట్టి వెనక ఉన్న మృత్యువును చూచి భయపడి ఆలోచించుకొని పక్కన తప్పుకొని పరమాత్మ ధ్యానం చేయమని చెబుతున్నారు. ప్రతిదినము నియమం తప్పకుండా ఒక అధ్యాయం గీతా పారాయణం చేసను అనే నియమం పెట్టుకోవాలి. ప్రతిదినం నియమం తప్పకుండా ఒక అధ్యాయం పారాయణం చేయాలి అనే నియమం మనం తప్పకుండా పెట్టుకోవాలి. కనీసం ఒక గంట సేపు అయినా ఉదయం రాత్రి
పరమాత్మను ధ్యానించాలి అనేదాన్ని మనం నియమం పెట్టుకోవాలి. సాత్విక మితాహారాన్ని మనం సేవిస్తూ ఉండాలి. మనస్సునందు ఎలాంటి దోషాలు వికారములు ఉదయించకుండా ప్రయత్నించాలి. ఒకవేళ ఉదయించినట్లయితే వికారాలు దోషాలు విచారణ బలం చేత వాటన్నిటి విచారం చేసి ఆ బలం చేత వాటన్నిటిని తప్పించుకొని వాటిని తొలగించుకోవాలి అని ఈ ప్రకారంగా సాధకుడు కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. మనకు మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఏదో గురువు చెప్పాడు, ఆయన చెప్పింది నేను చేసుకుంటున్నాను అనేది కనుక. గురువు ఎందుకు చెప్పాడు? నిన్ను బాగుపడమని చెప్పాడు. ఏదో ఆయన చెప్పాడు నేను చేసుకుంటున్నాను అనేది కాదు. కొంతవరకు మంచిదే ఇది కూడా, కానీ పూర్ణ ఫలితాన్ని ఇవ్వదు ఇది. మా గురుగారు చెప్పాడు నేను చేసుకుంటున్నా అంతే అనుకోవడం కాదు. మరి గురుగారు ఎందుకు చెప్పాడు? నన్ను బాగుపడమని చెప్పాడు. ఈ ప్రకారంగా ఇవి సాధనలో పెట్టుకొని అలవాట్లో పెట్టుకొని నన్ను బాగుపడమని చెప్పాడు. అందుకని నేను చేసుకుంటున్నా, నేను బాగుపడాలి అనేదే మనస్సు ఉండాలి. కానీ ఆయన నాకు ఇలా చెప్పాడు అందువల్ల నేను చేసుకుంటున్నాను, ఆయన చెప్పినట్టు నేను మర్చిపోలేదు, తప్పకుండా చేసుకుంటున్నాను అని అనుకుంటున్నాం. అది కాదు, అది కావచ్చు, అలా కాదు. నేను బాగుపడాలి. ఆ మహానుభావుడు చెప్పిన దాన్ని అనుష్ఠానంలో పెట్టుకొని సాధించి నేను బాగుపడాలి అనే దాన్నే దృఢం చేసుకోవాలి. దృఢవంతుడై పట్టుదలతో దాన్ని సాధించాలి. యత్నశీలుడు కావాలి. కాలాన్ని వృధా చేయకూడదు, సద్వినియోగపరచుకోమన్నాడు. ప్రకృతిని మాయ అజ్ఞానము ఏ విధముగానైనా సరే జయించుటికే కృత నిశ్చయం చేసుకోమన్నాడు. కానీ ఈ విషయాదుల మీద ఇంద్రియాదుల మీద ఎప్పుడు కూడా పరాభూతుడు ఎన్నటికీ కాకూడదు. అయితే నేనెవరు, ఈ జగత్తు ఎటు పుట్టింది, నా గమ్యస్థానం ఏంటిది అని ఈ ప్రకారంగా విచారణ సలుపుతూ సద్గురువుల యొక్కయు సత్శాస్త్రముల యొక్కయు సహాయం చేత కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. మహాత్ములు చెప్పిన దాన్ని విచారించి, శాస్త్రాలు చెప్పిన దాన్ని విచారించి, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటిది? మహాత్ములు ఎలా చెప్తున్నారు, శాస్త్రాలు ఎలా చెబుతున్నాయి, ఇప్పుడు నేను చేసే కర్తవ్యం ఏంటిదని ఈ రెంటిని ఆలోచించుకొని తన కర్తవ్యాన్ని తానే నిర్ణయం చేసుకోమంటున్నాడు. మన కర్తవ్యాన్ని మనమే నిర్ణయం చేసుకోవాలి. గురువు చెప్తున్నాడు, భగవద్గీతను పారాయణం చేయండి అని చెబుతున్నాడు. ఎంతోమంది చెబుతున్నాడు, చెప్పినాడు. ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది సాధిస్తున్నారు? చెప్పినంత మాత్రాన్ని చేస్తున్నావా మనం? లేదు. మనకి ఇష్టమైతే చేద్దామని మన మనసులో కలిగితే ఆయన చెప్పాడు కాబట్టి ఆయన మాట వినుకొని మనం చేస్తున్నాం. చెయ్యాలని మన మనసులో కలిగితేనే చేస్తున్నాం. మనసులో కలగలేదనుకో ఆయన ఎన్నిసార్లు చెప్పినా మనం చేయటం లేదు. అందువల్ల ఇప్పుడు నిర్ణయం ఎవరిది? మనదే నిర్ణయం. అందువల్ల మహాత్ములు చెప్పిన దాన్ని, శాస్త్రాల్లో చెప్పిన దాన్ని బాగా ఆలోచించి విచారించుకొని ఒక నిర్ణయం మనమే తీసుకోవాలి. కడతేరే నిర్ణయం తీసుకోవాలి. పుట్టినప్పుడు ఏడుస్తూ పుట్టావు. ఆ ఏడుపు నీకు మాత్రం ముందుకు కొనసాగింపక పుట్టినప్పుడు ఏడుస్తూనే పుట్టాము, ఇది ఎలకాలం ఏడుస్తూనే ఉంటేట దాన్ని మర్చిపోవాలి. దుఃఖరహితమైనటువంటి పరమానందాత్మ స్థితిని శీఘ్రంగా మనం చేరేలాగా ప్రయత్నించాలి. పుట్టినప్పుడు ఏడుస్తున్నాం, చచ్చినప్పుడు ఏడుస్తున్నాం అంటున్నాం కొంతమంది. మధ్యలో ఏడవటంగా ఏడుస్తున్నాం మధ్యలో కూడా ఒక్కోసారి. ఎందుకని?
అన్ని తెలిసినా కూడా ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. మరి అలా పుట్టినప్పుడు ఏడ్చిన సంగతి మర్చిపోవాలి మనం. అప్పుడు ఏడ్చినా, ఇప్పుడు ఏడుస్తున్నాం, ముందర ఏడబోతాం. ఎప్పుడు ఇది ఏడుపుతూనే సాగుతుంది ఈ సంసారం. సంతోషంగా ఆనందంగా ఎప్పుడు జరిగింది? మరి దీన్ని మర్చిపోవాలి. పరమానంద ఆత్మతృప్తిని శీఘ్రంగా చేరుకోవాలి. ఆ స్థితిని పొందాలి. ఆత్మ దగ్గరికి వెళ్ళాలి, ఆత్మలో చేరుకోవాలి అనేది ప్రయత్నం చేయాలి. అప్పుడే ఏడుపు ఆగిపోతుంది. దాని జీవితము ఇప్పుడు మన జీవితం అంతమయ్యే లోపల దీన్ని సాధించాలి. సమాప్తి కావాలి. ఇందుకు పట్టుదల చాలా అవసరం. మన జీవితంలోనే దీన్ని సాధించాలి. ఈ దుఃఖ భూయిష్టమైనటువంటి ఏడుపును ఆపాలి. పరమానంద ప్రాప్తిని పొందాలి. మనం ఇప్పుడు దీని పట్టుదలతో మనం సాధించాలి. దుర్బల చిత్తుడికి మాయ ఎప్పటికీ కూడా అవశ్యం కాదు. నా వల్ల కాదులే, నేను చేయలేదులే, ఇది నా వల్ల ఏమవుతుందిలే అనేటటువంటి దుర్బలమైనటువంటి వాళ్లకు ఈ మాయ ఎప్పుడు అన్నది. పట్టుదల కావాలి. బల్లుక పట్టుతో ఆత్మ సాక్షాత్కారానికి తీవ్రతర సాధనని చేయమన్నారు. భగీరథుడు తీవ్రతర యత్నం ఆచరించి ఎట్టకేలకు గంగను భూలోకానికి తీసుకుని రాగలిగాడట. ధ్రువుడు స్థిర నిశ్చయం కలవాడై ఘోర తపస్సు చేసి నారాయణుని ఆ పరమాత్మను సాక్షాత్కరించుకున్నాడట. బుద్ధదేవుడు నిర్వాణ ప్రాప్తి కలుగు వరకు ఆశ్రమంపై నుండి లేవను అను భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాడట. ఎట్టకేలకు శత్రువుకు మారుని జయించారు. వాడు నిర్వాణ స్థితిని పొందారు. ఈ ప్రకారంగా మహానీయులు ఎందరో పరమార్థ రంగంలో గొప్ప పట్టుదల గలవారి వారి వారి కార్యాలను సాధించారు. కాబట్టి ముముక్షులు మోక్షం కోరే వాళ్ళందరూ సర్వేశ్వరునిపై పైన సద్గురువుని పైన అచంచల విశ్వాసం, అచంచల భక్తి గలవారై అమూల్యమైనటువంటి కాలాన్ని వృధా చేయకుండా, ఈ మానవ జీవితాన్ని వృధా చేయకుండా, ఒక్క క్షణమైనను వ్యర్థం చేయకుండా సాధన నిలబడి ముందరగా సాగుతూ ఉంటే కొద్ది రోజులకు ఆత్మసాక్షాత్కారం అనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అచలకాలంలోని ఈ ఆత్మని సాధించగలుగుతున్నారు. కాలం అన్నిటినీ గ్రహించి వేస్తుంది. కాలాతీతముగా ఆత్మను ఎరుగుడు ద్వారా కాలమును కూడా తాను గ్రహించి వేయగలడు. ఈ కాలం ఆత్మ నుంచి ఉద్భవమైందే కాబట్టి ఆత్మను తెలుసుకునే ఆత్మలో చేరే ఆత్మ స్వరూపుడైనప్పుడు కాలాన్ని కూడా తాను గ్రహించగలుగుతాడట. అంతకాంతకుడై ఉండాలట. అట్టి తది అమరుడు తన్ను ఇక మృత్యు ఏం చేయగలదు? ఆత్మస్వరూపుడు ఎప్పుడయ్యాడో అమరత్వాన్ని పొందినాడు. ఇక మృత్యు ఏం చేస్తుంది? తను మృత్యు ఏం చేయలేదు. కాలకారుడుకు తన్ను కాలమేం బాధిస్తుంది? కాలానికే కారుడు అవుతున్నాడు. కాలాన్ని మింగివేయగల శక్తి తనకు వస్తుంది అని దీని అర్థం. కాలానికే కారుడైనప్పుడు కాలం తన్నేం చేస్తుంది? అటువంటి శక్తి తనకు లభిస్తుంది. ఎవరికి? మృత్యుంజయుడికి, జీవన్ముక్తుడికి. పూర్వకాలంలో శుద్రోగణ మహారాజు కుమారుడు బుద్ధదేవుడు సన్యసించి భిక్షాటన చేస్తూ గ్రామ గ్రామాలను సంచరిస్తున్నాడట. విని రాజు చాలా దుఃఖపడ్డాట. దుఃఖపడి, ఏమిరా నా కొడుకు ఎంత గతి పట్టింది,
నేను రారాజుని, నా కొడుకు ఊడూడు తిరిగి అడుక్కొని తింటున్నాడట్నే అని చాలా బాధపడి ఈ క్రింది సందేశాన్ని అతనికి పంపాడట. బుద్ధుడికి వార్తాహరుని పిలిచి ఒక సందేశ పత్రిక రాసి అతని చేత పంపించాట కొడుకు దగ్గర. నాయన, నీవు మహారాజుల కుటుంబంలో పుట్టావు, రాజ్యపాలన నీ జన్మ హక్కు, భోగైశ్వర్యాన్ని అనుభవించేది నీ వద్దు. నా తండ్రి రాజాదిరాజు, నా తాత మహారాజు, నేను రారాజును. ఇక నాకు జనించిన నీవు కూడా రారాజువే, కానీ మరి ఒకడు ఎట్లవుతావు? బిచ్చగాడు ఎలా అవుతావు? బాగా ఆలోచించుకో. బిచ్చగాని వల్ల తిరగటం అనేది దౌర్భాగ్య జీవితం. మరి ఈ దౌర్భాగ్య జీవితాన్ని ఎందుకు నువ్వు గడుపుతావు? వెంటనే తిరిగి రా ఇంటికి. నీ జన్మ హక్కైనటువంటి సామ్రాజ్య పదవిని స్వీకరించు, ఈ దేశాన్ని ఏలు, ఈ దేశానికి రాజుగా నీవు అని తండ్రి ఆదేశాన్ని పంపాడు. వార్తాహరుడు తీసుకుపోయి ఈ బుద్ధుడికి ఇస్తే ఈ బుద్ధదేవుడు దాన్ని విని చదువుకొని ఆలోచించాడు. బుద్ధదేవుడు తీవ్రంగా ఆలోచించుకున్నాట. ఆ వార్తాహరుని ద్వారా మరలా ఈ బుద్ధదేవుడు తన తండ్రికి ఒక సందేశాన్ని పంపాడు. ఏమని పంపాడు? తండ్రి, బుద్ధుని మహత్తరముకు ఈ దివి సందేశాన్ని ముముక్షులు అందరూ కూడా మరి వెలుగును ప్రసాదించినది కావున దాన్ని తప్పక గమనించవలసిందని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ బుద్ధదేవుడు ఏమైనా సందేశాన్ని పంపించాడు? తండ్రి, నీవు మహారాజు, నిజమే, నేను కాదంటాలే. పూర్వజన్మలో కూడా నీవు మహారాజువే, అంతకు పూర్వజన్మలో కూడా మహారాజువే. నేను పూర్వజన్మలో సన్యాసిని, అంతకు పూర్వజన్మలో కూడా నేను సన్యాసిని, ఇప్పుడు కూడా సన్యాసిని అయ్యాను. నీది మహారాజు పరంపర, నాది భిక్షుకుని పరంపర. ఎవరు వారిది. ఏదియో కాకతాళీయంగా లేక రుణాభరణం చేత ఈ జన్మ ఎంతో మన వెలువరం కలుసుకున్నాం. ఈ కలయిక వల్ల ఈ ఎక్కువ కాలం ఉండదు. మరణానంతరము నీ దారి నీదే, నా దారి నాది. ఒక నదీ ప్రవాహంలో అనేకములకు పుల్లలు చెత్త చెదారం కొట్టుకొని పోతూ ఉంటుంది. ఒక క్షణకాలం 22 పొలలు కలుసుకొని మరలా తరంగముల తాకిడికి వెంటనే విడిపోతున్నాయి.